రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ ప్రజలకు సేవ చేయడంలో ఎప్పటి నుంచో ముందున్నానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య అన్నారు. కడియం ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు సహాయం చేస్తున్నా అన్నారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా నాకు అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కావ్య కోరారు. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను ఈ సమావేశంలో నాయకులు కోరారు. వరంగల్ నుండి కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ ప్రజలకు సేవ చేయడంలో ఎప్పటి నుంచో ముందున్నానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీజీ, ప్రియాంక గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు బట్టి విక్రమార్క గారు, మన మంత్రి కొండ సురేఖమ్మ గారు, అలాగే సహకారంతో నా అభ్యర్థితోనే ఖరారు చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నేను రాజకీయాలకి కొత్తగా సేవ చేయడం అనేది నాకు కొత్త కాదు. నేను కడియం ఫౌండేషన్ స్థాపించి మహిళలకి, పేద బాలబాలికలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నా ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా మహిళల ఆరోగ్యం, భద్రత, పిల్లల చదువు, ఆరోగ్యం, భద్రత ఈ విషయాల పైన నేను గత 8 నెలలుగా సేవ చేస్తూనే ఉన్నాను. కానీ అటు వచ్చిన బీజేపీ అభ్యర్థి ఎవరైతున్నారో 10 ఏళ్లుగా వడ్డన పెట్టను దోచుకొని తిన్నారు. భూములు, రైతు కూలీలు, రైతుల భూములు, రియల్ ఎస్టేట్ దందాలు అన్ని వేసి వడ్డన పెట్టలో ఉన్న భారీ మెజారిటీతో ఒకప్పుడు గెలిచిన అభ్యర్థి ఓడిపోయిండు. అయినా ఓడిపోయి 3 నెలలు కూడా అయితే లేదు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ లోక్సభ అభ్యర్థిగా నిలిచినాడో అసలు బీజేపీ వాళ్ళకి అభ్యర్థులు తక్కువైనట్టున్నారు. అందుకే అన్నిటికీ టికెట్ ఇవ్వడం